మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మధుసూదన్ రెడ్డి గారికి మనం కాల్ చేయడం జరిగింది. సో ఆదాబ్ హైదరాబాద్లో వాకాటి కరుణ మాయాజాలం చదివినరా ఈరోజు? డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం, అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి ముడుపులు, ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్ల మొదట మల్టీ జోన్ 1 కేటాయింపు, యూనియన్ లీడర్ల రంగ ప్రవేశంతో మల్టీ జోన్ 2కు కేటాయింపు, బదిలీలో గట్టిగానే డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు, ఆర్టీఐలో సమాచారం కోరగా వివరాలు బహిర్గతం చేయమని వెల్లడి. మాయమాటలతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పౌర సమాచార అధికారి రాజశేఖర్ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొని సిసిఈ కమిషనర్ బి వెంకటేశం. సో దీని గురించి మీరైతేనే కరెక్ట్ పర్సన్ మాట్లాడతారని చెప్పి మీకు ఫోన్ చేయడం జరిగింది సార్. 317 జీవో ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విభజన పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ దీంట్లో మళ్ళా మన ఫ్రెండ్ ఉన్నాడు కదా నవీన్ మిట్టల్, అవును, అలియాస్ పిట్టల్. ఎస్ అవును. సో ఈ నవీన్ మిట్టల్ అలియాస్ పిట్టల్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లాస్ట్ ర్యాంక్ తీసుకొని మళ్ళీ ఖచ్చితంగా లాస్ట్ ర్యాంక్ ఉంటది కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో మార్గదర్శకాలలో ఖచ్చితంగా ఎవరైతే కింద ఉన్నారో జూనియర్స్ ఉన్నారో వాళ్ళు రైల్వే జోన్ కి వెళ్ళాలనేటటువంటిది అందులో ఉన్నటువంటి సారాంశం. ఆ మేరకు ఈ 14 మందిని తీసుకుపోయి జోన్ 1 అంటే మల్టీ జోన్ 1 లో పోస్టింగ్ ఇచ్చారు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. మల్టీ జోన్ 1 కు పోస్టింగ్ ఇంటర్మీడియట్ లో ఇచ్చారు, డిగ్రీలో ఇచ్చారు, పాలిటెక్నిక్ కాలేజీలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మెల్లగా ఈ యొక్క 14 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు వసూలు చేసి వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి మల్టీ జోన్ 2 లో అందులో హైదరాబాద్ నగరంలో దింపడం జరిగింది. ఒకవేళ రూల్స్ కనుక అట్లా ఉంటాయి, ఇంటర్మీడియట్ లో చేయాలి, పాలిటెక్నిక్ కాలేజ్ లో చేయాలి, ఇక్కడ చేయాలి. కొన్ని రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లన్నా ఇట్లా చేసిందా? కానీ ఈ వార్త రాసినందుకు హైదరాబాద్ మీద కేసేసి తర్వాత ఒకవేళ నువ్వు నీతి నిజాయితీ పరుడవే అయితే ఒకవేళ నువ్వు అడిగినటువంటి సమాచారం ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ హక్కు చట్టం ప్రకారం ఈ రూల్ ప్రకారం ఇది చేసామని చెప్పాలి కదా. అంటే ఎవరి ప్రయోజనాలు? ఇందులో ఉన్న నవీన్ మిట్టల్ ప్రయోజనాలు, వాకాటి కరుణ ప్రయోజనాలు, తర్వాత ఈ తెర వెనుక నడిపినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల అధికారులు గాని అనధికారుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి మాత్రమే ఇది దాచిపెడుతున్నారు. ఎన్ని రోజులు దాచిపెడతారు? ఈ కలుపు మొక్కలను, ఈ గంజాయి మొక్కలను ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు? ఇంకా ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ గాని, కాలేజ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ గాని మరి ప్రభుత్వానికి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ సాంకేతిక విద్యా వ్యవస్థ గాని నవీన్ మిట్టల్ యొక్క నీడ ఈ యొక్క 3 కార్యాలయాలను నడుపుతున్నది. పేరుకు మాత్రమే వెంకటేశం గారు దీనికి అధికారిగా వ్యవహరిస్తున్నప్పటికీ సో ఆయన యొక్క నీడని నడుపుతున్నది ఈ అధికారులందరినీ. రోజంతా ఈ అధికారులు ఇంటర్మీడియట్ లో పనిచేస్తున్నారు, డిగ్రీలో పాలిటెక్నిక్ లో పనిచేస్తున్నారు. సాయంత్రము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఇంట్లో కూర్చొని ఆయన యొక్క ఆదేశాలు ఫైళ్లు కూడా ఆయన ఇంటికి వెళ్తున్నాయి. ఆయన ఏం చెప్తే గదే రాస్తున్నాడు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మిగతా పనులలో బిజీగా ఉన్నట్టుంది కాబట్టి కొంచెం ఈ పనుల్లో కూడా బిజీగా ఉండి నవీన్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి ఇంకా కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఆవరించే ఉన్నాడు. వాకాటి కరుణ కూడా ఆమె ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉన్న ఆమె మనసంతా కూడా ఈ విద్యాశాఖ పైన ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా కొంత దోసుకుంటూ ఉంటుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్నటికి నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ ముందు వాళ్ళు నీళ్ళలాగా 3 మంత్రుల
సమక్షంలో నేను స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. ఓకే. ఈ విధంగా 14 మందిని అక్రమంగా డబ్బులు తీసుకొని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అదే మిగతా డిపార్ట్మెంట్ లో ఈ యొక్క నిబంధన ఎందుకు అమలు కాలేదు, కోర్టుకు పోయినా ఎందుకు చెల్లుబాటు కాలేదు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆ 14 మంది యొక్క ఆర్డర్ ను తక్షణం క్యాన్సల్ చేయాలి. తర్వాత వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇది 371 అనేటటువంటిది తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకునేటటువంటి విధంగా 371 17 జీవోలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మరి అదర్వైజ్ బిజీ ఉందా లేక బుర్రా వెంకటేశ్వర గారికి ఒకటి కాదు రెండు కాదు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, తర్వాత కేజీ టు పీజీ విద్యకు సెక్రటరీ, బీసీ కమిషనర్, గవర్నర్ కు కార్యదర్శి, ఇన్ని పనులు ఆయన ఎక్కడ చేస్తారు అనేటటువంటి పద్ధతిలో వీళ్ళందరూ కూడా ఇల్లు సర్దుకునేటటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ టైంలో మన ఇల్లు మనం సర్దుకోవచ్చు. ఇప్పుడు సార్ ఇందాక మీరు చెప్పారు నిన్న సబ్ కమిటీలో కూడా 3 మంత్రుల మధ్యలో ఈ విషయం ప్రస్తావించమని చెప్పారు. అంతకుముందు కూడా ఈ నవీన్ మిట్టల్ మీద వాకాటీకరణ మీద అనేక రకాలుగా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ నవీన్ మిట్టల్ ఏందో కూడా అందరికీ తెలుసు, ప్రజలు కూడా ఏమైనా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎందుకు వీళ్ళ పీఠాలు ఎందుకు కదులుతలేమంటారు? ఇప్పుడు పీఠాలు కదలడానికి బహుశా కొంతమందికి, ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను పిసిసి ప్రెసిడెంట్ తీసేయచ్చు. ఒకవేళ ఆయన ఆల్ ఇండియా సెక్రటరీ ఏమైనా ఉంటే ఏం చేయాలి, ఆల్ ఇండియా ఢిల్లీ నుంచి రావాలి. సో అదే విధంగా ఈ నవీన్ మిట్టల్ యొక్క వేళ్ళు ఢిల్లీలో ఇట్లా పాతుకుపోయినాయనేటటువంటి అనుమానం తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా ఉంది. ఈ రోజు కూడా రాష్ట్రం అంతా చర్చ అంటున్నాడు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి గంజాయి మొక్కలను వేరేస్తా అది ఇది అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి పట్ల అందరికీ కూడా సదభిప్రాయమే ఉంది. ముఖ్యమంత్రి గంజాయి మొక్కలను ఏరేస్తున్నాడు. కానీ ఏళ్ళుకోపోయినటువంటి గంజాయి మొక్కలను తర్వాత ముఖ్యంగా నవీన్ మిట్టల్ గాని లేకపోతే అరవింద్ కుమార్ గాని లేకపోతే రజత్ కుమార్ గాని తర్వాత ముఖ్యంగా ఇట్లాంటి అధికారులను, ముఖ్యంగా నవీన్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఆ సామ్రాజ్యంలో నేనే రాజును నేనే మంత్రిని అనేటటువంటి విధంగా చెల్లుబాటు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు, నవీన్ మిట్టల్ జోలికి ఎందుకు వెళ్తలేదు అనేటటువంటిది బలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అటెండర్ వరకు రెవెన్యూ శాఖలో ఏ ఇద్దరు కలిసినా కూడా నవీన్ మిట్టల్ ఉంటాడా, నవీన్ మిట్టల్ ఎందుకు ఉంటున్నాడు. ఇంకా ఆయన చాలా దుష్ప్రచారం ఏం చేస్తుందంటే నేను ఆల్రెడీ ఢిల్లీలో బేరీ చేసుకుంటున్నా కాబట్టి రేవంత్ రెడ్డి నన్ను ఏమి చేయలేదు అనేటటువంటి విధంగా కొంతమంది అధికారుల ముందు ప్రస్తావించినట్టుగా నాకున్నటువంటి సమాచారము. మరి ఇప్పుడు ఏం సార్ పరిస్థితి? ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది కదా. నేను ఏమంటున్నామ్మా, కాలము అనేటటువంటిది అది నిర్ణయిస్తుంది. బట్ ఈ రోజు ఉన్నటువంటి చర్చ లోపల ఏ చిన్న చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద విషయాలను కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు కావచ్చు వాటన్నిటిని చేర్చి చెండాడి ఈ రోజు ప్రణీత్ రావు వరకు వచ్చిండు. అటువంటిది ప్రణీత్ రావు అనేటోడు చాలా కింద, తర్వాత బాలకృష్ణ అనేటోడు చాలా కింద, తర్వాత నిన్నటో మొన్ననో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ మీద కూడా చాలా సీరియస్ గా కామెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నవీన్ మిట్టల్ మీద ఇంకా పల్లెత్తు మాట ఎందుకు అంటలేడు, నవీన్ మిట్టల్ యొక్క పనితనం అనేటటువంటిది ఆయన కూడా కన్విన్స్ అయిందా, లేకపోతే నవీన్ మిట్టల్ తీసేయడం ఈయన చేతుల్లో లేదా, లేదా ఢిల్లీ స్థాయిలో ఈయన పైరవి చేసుకొని ఆపుకున్నాడా, ఇటువంటి విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నవీన్ మిట్టల్ ధైర్యం సార్ ఇల్లీగల్ని లీగలైజ్డ్ చేయడంలో పెద్ద దిట్ట అని విన్నా నేను. సో అది ఏది చేసినా అంత లీగల్గా చేస్తాడు కాబట్టే నన్ను ఎవడు ఏం చేయలేడన్నంత గర్వంతో ముందరికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది వార్తలు. నేనేమంటున్నా, ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యలో తర్వాత పాలిటెక్నిక్ కళాశాలల్లో డిగ్రీ కళాశాలల్లో ఆయన దోచుకున్నటువంటి దోపిళ్ళు నిన్న మొన్న మీకు
తాజా ఉదాహరణ గత 10 సంవత్సరాలుగా తిష్ట వేసినటువంటి ఎస్సీఆర్టీలో తిష్ట వేసినటువంటి 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పీకి అవతల పడేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరి అదే నవీన్ మిట్టల్ నియమించినటువంటి తాబేదారులు 10 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ల పేరు మీద రూసాలో గానీ లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్ లో గానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో గానీ పెద్ద ఎత్తున ఒకడైతే 20 సంవత్సరాల నుంచి వాడు పాఠం చెప్పిన పాపాన లేదు. గ్లోబరీన సంస్థకు కర్త కర్మ క్రియ అయినటువంటి వాడిని కూడా ఇంకా కూడా ఈ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో కొనసాగిస్తున్నారు. అది రూటా బిల్డింగ్ లో ఒక ప్రిన్సిపల్ ఉండవలసినటువంటి చోట ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పెట్టి దాదాపు కోట్ల రూపాయల విలువైనటువంటి 100 కోట్ల రూపాయలు ఈ యొక్క రూసా ఫండ్స్ ఏవైతే యూజీసీ నుంచి వస్తాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటటువంటి దగ్గర ఒక మేడం పెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమె రాజ్యం వెళ్తుంది. ఆమె కమిషనర్ కు ఎక్కువ, ప్రిన్సిపల్ సెక్రటరీకి తక్కువ. మరి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నేనేమంటున్నానంటే దయచేసి బుర్రా వెంకటేశం గారికి నిజంగా కూడా ఆయనకు ముఖ్యమంత్రి గారు నమ్మకంతో చాలా విషయాలు బీసీ వెల్ఫేర్ ఆయనకే ఉంది, ఎడ్యుకేషన్ మొత్తం ఆయనకే ఉంది, తర్వాత గవర్నర్ కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు, తోడు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పని ఒత్తుల్లో ఆయన దీనిపైన దృష్టి పెడతలేదు. నేను ఆయనను కూడా కోరేటటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తి తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నాడు, కనీసం ముఖ్యమంత్రి గారు రోజుకు 100 గంజాయి మొక్కలను పీకేస్తున్నాడు. కనీసం ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో హైయర్ ఎడ్యుకేషన్ లో రోజుకు ఒక 5-6 గంజాయి మొక్కలన్నా దయచేసి బుర్రా వెంకటేశం గారు పీకాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నిన్నటికి నిన్న చాలా ఘోరమైనటువంటి విషయాలు, నంది అంటే నంది, పంది అంటే పంది అనే పద్ధతిలో ఇదే నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక క్రిమినల్ లేని కళాశాల ఖమ్మం జిల్లా లోపల ఒక కళాశాల లేదు, 3 సంవత్సరాల కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయినటువంటి కళాశాలకు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎంబీఏ ఎంసీఏ కళాశాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, తర్వాత స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ లోపల వీళ్ళు చేసినటువంటి భాగవతాలన్నీ బయట పడితే నిన్నటికి నిన్న కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 3 అధికారులను టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి పుల్లయ్య అనే అధికారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి విచారణ జరపాలని చెప్పి విజిలెన్స్ ఆదేశిస్తే తప్ప బుర్రా వెంకటేశం గారు చర్య తీసుకోలేదు. ఈ విధంగా నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గంజాయి మొక్కలు ఎన్ని ఉన్నాయో ఈ నవీన్ మిట్టల్ యొక్క సామ్రాజ్యమైనటువంటి ఇంటర్మీడియట్, అదే విధంగా ఈ రోజు కూడా ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ యొక్క ఆదేశాలనే శిరసా వహిస్తున్నది. నవీన్ మిట్టల్ కింద స్టాఫ్ గా పనిచేస్తుంది. శృతి ఓజా అనేటటువంటి ఐఏఎస్ అధికారి కేవలము నామమాత్రపు అధికారిగా కొనసాగుతున్నది. రోజు సాయంత్రం నవీన్ మిట్టల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే నడుస్తున్నది. ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ అనేటటువంటి ఒక పేపర్ యొక్క రిపోర్టర్ వెళ్లి ఈ సమాచారాన్ని అడిగితే ఈ సమాచారం చాలా సీక్రెట్ అని చెప్తున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి నాంపల్లి చౌరస్తాలో ఉరివేయాలి వాడు రమేష్ అనేటువంటి. ఏంటి సీక్రెట్ రాబాయి నీ బొంద సీక్రెట్? నువ్వు వాళ్ళని ఏ విధంగా అప్లై చేసిండ్రు, అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరు, అప్లై చేసినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఏంది, ఎవరెవరు చేతులు మాట్లాడి ఖచ్చితంగా నేను దీన్ని ఏసీబీకి విజిలెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ యొక్క కేసును సుమోటగా ఏసీబీ స్వీకరించాలి. ఖచ్చితంగా దీనిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి. నేను విజిలెన్స్ కు ఏసీబీకి కూడా ఖచ్చితంగా ఈ రోజు కంప్లైంట్ చేయబోతున్నా. ఖచ్చితంగా ఒక పాలిటెక్నిక్ లో గానీ ఇంటర్మీడియట్ లో గానీ అమలు చేయకుండా ఒక కాలేజ్ ఎడ్యుకేషన్ లోపలనే ఈ విధంగా ఏ విధంగా అమలు చేశారు, అమలు చేసినటువంటి పద్ధతి లోపల వాళ్ళు చేసినటువంటి విధానం ఏంటి, దీంట్లో ఎవరెవరు ఎన్ని రూపాయలు దండుకున్నారు. మరి నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అసోసియేషన్ ఆ డిపార్ట్మెంట్ లో ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్ గా స్పందించాలి. మరి ఎందుకు తేలుగుట్టినటువంటి దొంగల్లాగా ఉంటున్నారు మరి అసోసియేషన్ నాయకులు? అవును, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో తప్పు జరిగిందంటే నేను ఇమీడియట్ గా స్పందిస్తాను. అటువంటిది కాలేజ్ ఎడ్యుకేషన్ లో చప్పుడు కాకుండా 14 మందిని వాళ్ళకు కూడా అందులో భాగం ఉంది కాబట్టి స్పందిస్తలేదు. సో కాబట్టి అందులో ఆదాబ్ హైదరాబాద్ రాసిన దాంట్లో 1% తప్పు లేదు. అవును అవును.
సో కాబట్టి అందరు కుమ్మై దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా చేసినారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రోజు 317 జీవోను ఇంప్లిమెంట్ చేసినటువంటి గవర్నమెంట్, జిఏడి, ఫైనాన్స్ వీటికి ఏ విధంగా సంతకం పెట్టిందని అడుగుతున్నా. కాబట్టి ఇది కింది నుంచి పై వరకు పెద్ద ఎత్తున అది జరిగింది. ఇంటర్మీడియట్ లో ముఖ్యంగా నాంపల్లి చౌరాస్తాలో ఎవరిని కదిలించినా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని ఈ 14 మంది ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్రమంగా. వాళ్ళందరినీ హైదరాబాద్ లో ఈ పెట్టడానికి పెద్ద ఎత్తున ఇంకా మళ్ళీ సెకండ్ స్పెల్ ఆఫ్ డబ్బులు కూడా వసూలు చేసిండ్రు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున నవీన్ మిట్టల్ పైన, వాకాటి కరుణ పైన సుమోటోలో కేసు నమోదు చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే గంజాయి మొక్కలను పీకేస్తున్నాడో, దయచేసి బుర్రా వెంకటేశం గారు కూడా ఈ ఒక 2-3 రోజుల లోపలనే ఈ యొక్క ఇంటర్మీడియట్, కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉండే గంజాయి మొక్కలను పీకాలి. లేకపోతే ఆయన ఇన్ని శాఖలకు బిజీగా ఉన్నాడు కాబట్టి అన్ని శాఖలు వదిలిపెట్టేసి వచ్చి ఒక 10 రోజులు నాంపల్లి చౌరస్తాలో కూర్చుంటే ఈ గంజాయి వాసన ఎక్కడెక్కడ ఉంది ఏం కథ అనేది తెలుస్తుందని చెప్పి నేను వారికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, మనము మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడాము. సో తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఎందుకంటే ఈ నవీన్ మిట్టల్ గురించి పూసగుచ్చినట్టు ఆయనకి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికి కూడా స్టిల్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్మీడియట్ బోర్డు మీద ఉంది. అండ్ అట్లాగే ఈ లెక్చరర్స్ ఎవరెవరైతే 14 మందిని చీకటి జీవో తీసుకొచ్చి అడ్డదిడ్డంగా రిక్రూట్ చేసిండ్రో, సో దయచేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకు మరి ఈయన వెంకటేశం గారు ఇంకా ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎందుకు ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు అనేది కూడా సో దయచేసి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం మనము. సో దయచేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇమీడియట్గా ఎందుకు ఈ నవీన్ మిట్టల్ లాంటి పర్సన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నవీన్ మిట్టల్ లాంటి పర్సన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. సో అండ్ అదే రకంగా ఎంత ఘోరం అంటే, ఈ వార్త రాష్ట్రం నుండి రిపోర్టర్ ఎవరో కాదు, సాగర్ అనే రిపోర్టరు ఈ మొత్తం కూడా ఎంక్వైరీ చేసి సో మొత్తం అసలు ఏం జరుగుతోంది, ఈ బోర్డులో ఏం జరుగుతోంది, 14 మంది వెనకాల ఏంది, వాకాటి కరుణ పాత్ర ఏంది, నవీన్ మిట్టల్ పాత్ర ఏంది, మన ఈయన వెంకటేశం వెనకాల ఏమేమి జరుగుతున్నాయి, సో ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎట్లా పనిచేస్తుందని చెప్పి సో సాగర్ అనే రిపోర్టరు మన ఆదాబ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ఛార్జ్ సో ఇంత కష్టపడి ఇదంతా రాస్తే సో అట్లీస్ట్ ప్రభుత్వం అంటే మాలాంటి వాళ్ళము ఈ నవీన్ మిట్టల్ని చర్యలు తీసుకోవాలని చెప్పి రాసినందుకు ఇప్పుడు నవీన్ మిట్టల్ వాళ్ళ మీద కేసు కూడా వేయడం జరిగింది ఆదాబ్ హైదరాబాద్ మీద. సో ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు ఏం కథ. సో దయచేసి నేను తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, సో పాముకు పాలు పోసినట్టు ఏమైనా డీల్ కుదిరిందా మీ ఇద్దరికి? ప్రజలందరూ కూడా అదే అనుకునే ప్రమాదం ఉన్నది. సో నవీన్ మిట్టల్ లాంటి ఒక అతన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏ రకంగా చూడొచ్చు? బహిరంగంగా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ప్రూఫ్స్ అన్ని కూడా ఆధారాలుగా తీసుకొని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు అనేదే మా బాధ అనేది మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని తెలియజేస్తూ వెంటనే వాకాటి కరుణ మీద అట్లనే నవీన్ మిట్టల్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది అనేది సో వేచి చూద్దాం. సో లోక్సభకి ఇంకా 2 నెలలు టైం ఉంది. సో మీరు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత వీటి మీద జర పడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.